వాట్సాప్ గైస్, ఇది ROG Ally హ్యాండ్ హెల్డ్ గేమింగ్ కన్సోల్. ఇది నా ఇనిషియల్ ఇంప్రెషన్స్. దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 64,990. దీని డిజైన్ చూసినట్టయితే కర్వ్డ్ హ్యాండిల్స్ ఉన్నాయి. దీనివల్ల మంచి గ్రిప్ ఉంటుంది హోల్డ్ చేయడానికి. ఇంకా కంట్రోల్స్ అన్ని టాప్ హాఫ్ లో ప్లేస్ చేసిర్రు. దీనివల్ల ఈజీగా రీచ్ అవ్వచ్చు. దీని వెయిట్ అరౌండ్ 608 గ్రామ్స్ ఉంటుంది. ఇంకా హ్యాండిల్స్ పైన మైక్రో ట్రయాంగిల్ టెక్స్చర్ ఉంది. దీనివల్ల గ్రిప్ ఉంటుంది, ఈజీగా పట్టుకోవచ్చు మనము. ఇక్కడ జాయ్స్టిక్స్ కి RGB లైటింగ్ ఇచ్చిర్రు. సపోర్ట్ ఉన్న గేమ్స్ కి ఇది సింక్ అవుతాయంట లైటింగ్. బ్యాక్ సైడ్ ఇచ్చిన మ్యాక్రో బటన్స్ కూడా ఈజీగా రీచ్ అవుతాయి. ROG Ally కి గొరిల్లా గ్లాస్ విక్టస్ ఇచ్చారు, DXC కోటింగ్. ఈ కోటింగ్ వల్ల ఏమవుతుంది అంటే రిఫ్లెక్షన్స్ అనేవి తగ్గిపోతాయి. ఇంకా 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంది. అవుట్డోర్స్ లో కూడా మనం ఈజీగా యూజ్ చేయొచ్చు. ఇది ఫుల్ HD డిస్ప్లే, 7 ఇంచ్ టచ్ ప్యానల్. ఇంకా మనకి డ్యూయల్ స్మార్ట్ స్పీకర్స్ వస్తాయి. 2-way నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. డాల్బీ అట్మాస్ ఇంకా హైరెస్ ఆడియో సపోర్ట్ ఇచ్చిర్రు. ఇప్పుడు కంట్రోల్స్ చూద్దాము. ఫ్రంట్ సైడ్ ఏమో లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ స్టిక్ డైరెక్షనల్ బటన్స్ ఉన్నాయి. వ్యూ బటన్ ఇంకా కమాండ్ సెంటర్ బటన్ ఇచ్చిర్రు. రైట్ సైడ్ ఏమో ABXY బటన్స్ ఇంకా రైట్ స్టిక్ ఉంది. మెనూ బటన్ ఇంకా హార్మోనిక్ రేట్ బటన్ ఉంది. డ్యూయల్ మైక్రోఫోన్స్ ఇంకా డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి. టాప్ సైడ్ చూసుకుంటే రైట్ బంపర్, రైట్ ట్రిగ్గర్, పవర్ బటన్, పవర్ ఇండికేటర్ ఇంకా వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. వీటి మధ్యలోనే పవర్ ఇండికేటర్ ఇంకా ఛార్జింగ్ ఇండికేటర్ కూడా ఉంది. ఈ హ్యాండ్ హెల్డ్ కి ROG XG మొబైల్ ఇంటర్ఫేస్ సపోర్ట్ ఉంది. ఇంకా డిస్ప్లే పోర్ట్ ఉంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ఇంకా 3.5mm జాక్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ టు ఇటు లెఫ్ట్ బంపర్, లెఫ్ట్ ట్రిగ్గర్ ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఎయిర్ వెంట్స్, మ్యాక్రో 1 ఇంకా మ్యాక్రో 2 బటన్స్ ఇచ్చారు. దీనిలో జీరో గ్రావిటీ థర్మల్ కూలింగ్ సిస్టమ్ ఉంది. ఈ యాంటీ గ్రావిటీ హీట్ పైప్స్ వల్ల ఏమైతుంది అంటే క్యాపిలరీ ప్రెషర్ అనేది 15% ఇంక్రీజ్ అవుతుంది. సో మన డివైస్ అప్సైడ్ డౌన్ ఉన్నప్పుడు ఎఫెక్టివ్ కూలింగ్ ఉంటుంది. ఇంకా ROG డస్ట్ ఫిల్టర్స్ ఉన్నాయి. డ్యూయల్ ఫ్యాన్ కూలింగ్ సిస్టమ్ ఉంది. దీనిలో ప్రాసెసర్ చూసుకున్నట్టయితే AMD Ryzen Z1 Extreme ప్రాసెసర్ ఉంది. దీనిలో ఇంకా PCI Express 4 SSD ఇచ్చిర్రు. LPDDR5 6400 మెమరీ ఉంది కాబట్టి గేమింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. Wi-Fi 6E సపోర్ట్ కూడా ఉంది. బ్యాటరీ బ్యాకప్ చూస్తే మనకు 2 hours గేమింగ్ వస్తుంది. వీడియో ప్లే బ్యాక్ అయితే 6 to 8 hours వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 0 to 50% 30 minutes లో అయిపోతుంది. ROG Ally లో Windows 11 ఇచ్చిర్రు. ఇది ఫుల్లీ కంపాటబుల్. స్టీమ్, Xbox ఇంకా ఎపిక్ గేమ్స్ కి కస్టమ్ గేమ్ లైబ్రరీ కూడా ఉంది. మల్టిపుల్ లాంచర్ సపోర్ట్ ఉంది. కమాండ్ సెంటర్ లో మనం రియల్ టైమ్ డేటా చూసుకోవచ్చు. FPS లిమిటర్, పర్ఫార్మెన్స్ మోడ్ ఇంకా డేటా మానిటరింగ్ ఇక్కడ చేసుకోవచ్చు. బటన్ మ్యాపింగ్ కూడా ఉంది. మన కన్వీనియంట్ ప్రకారం కంట్రోల్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా ROG Ally పర్చేస్ చేసే 3 months Xbox గేమ్ పాస్ వస్తుంది. దట్స్ ఇట్ గైస్, ఇది నా ఇనిషియల్ ఇంప్రెషన్స్. స్టే ట్యూన్డ్ ఫర్ ఫుల్ రివ్యూ వీడియో.